అసలు ఈ జనాభా లెక్కల సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు చూద్దాం. ఇంట్లోని ప్రతి ఒక్కరి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, జెండర్, వివాహ స్థితి అడుగుతారు. అంతేకాదు ఈసారి కుల గణనను ప్రభుత్వం చేస్తోంది కాబట్టి 10వ నెంబర్లో కులం కాలమును కూడా చేర్చారు. ఇక కులంతో పాటు మతం, విద్య, ఉద్యోగం, మాతృభాష ఏమిటో కూడా నోట్ చేసుకోబోతున్నారు. నిజానికి ఇప్పుడున్న కాలంలో అక్షరాలు తెలిస్తే సరిపోదు, అక్షరాస్యతతో పాటు డిజిటల్ లిటరసీ పైన కూడా ప్రశ్న ఉంటుంది. ఇక సొంత ఇల్లు ఉందా లేదా, భూమి, పొలం వివరాలు కూడా తీసుకుంటారు. ఎక్కడ పుట్టారు అనే ప్రశ్నతో పాటు గతంలో ఎక్కడ నివసించారు, ఇక్కడికి ఎందుకు వలసొచ్చారు అనే ప్రశ్న కూడా ఉంటుంది. మహిళలైతే పిల్లల సంఖ్యతో పాటు జీవించి ఉన్న పిల్లల వివరాలు కూడా వారి నుంచి తీసుకుంటారు. ఇక తల్లిదండ్రుల పేర్లేమిటి, వైకల్యం ఏమైనా ఉందా, మాతృభాషతో పాటు ఇతర భాషలు ఏమైనా తెలుసా, ఎంతవరకు చదువుకున్నారు, గత ఏడాది ఎక్కడ పనిచేశారు, ఎక్కడ పని చేస్తున్నారు, నిరుద్యోగులైతే ఎలాంటి పని చెయ్యాలి అనుకుంటున్నారు, పర్మనెంట్ అడ్రస్ అంటూ ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నీ అడగబోతున్నారు అధికారులు. వీటన్నిటినీ సిద్ధంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. అయితే కేంద్రం తీసుకొచ్చే సెన్సస్ పోర్టల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత జనాభా లెక్కల అధికారులు వచ్చి వాటిని ధృవీకరిస్తారు. అయితే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది తప్పనిసరి అంటూ ఏమీ కాదు. మీరు ఎన్యూమరేషన్ చేసుకోలేకపోయినా అధికారులు వచ్చినప్పుడు వారి దగ్గరున్న పోర్టల్లో మీరు చెప్పే వివరాలు నమోదు చేసుకుంటారు.